తెలంగాణ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన పగబట్టిందా అనేటువంటి విధంగా ఇలా వ్యవహరిస్తూ ఉంది. కల్లాలలో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా అట్నే నిలిచిపోయి ఉన్నాయి. సకాలంలో కొనుగోలు అనేటువంటి సరిగ్గా జరగకపోవడంతో ఈ చెడగొట్టు వానలు పడి అకాల వర్షాలతోని అన్నదాత మొత్తం కూడా కకలావికలమైపోతూ ఉన్నాడు. టార్పానీలు అనేటువంటి లేకుండా ధాన్యాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులల్లో వరద నీటితోని మొత్తం కూడా ధాన్యం తడిసిపోతే ఆ 7% తేమ వచ్చేంత వరకు కూడా వడ్లను కొనమని చెప్పేసి ఇలా ప్రభుత్వం మొండికేస్తూ ఉంటే కల్లాలలో ఉన్నటువంటి వడ్లను కాపాడుకోలేక ఈ వరద బీభత్సాన్ని తట్టుకోలేక టార్పాన్లు అనేటువంటి అవైలబిలిటీ లేక రైతన్న అనేటువంటి వాడు ఇలా అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ నయవంచకన పాలనలో కనిపిస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు దృష్టి పెట్టండి. కల్లాలలో ఉన్నటువంటి వడ్లను ఏ విధంగా కొనుగోలు చేయాలి, లారీలను అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరకు తరలించేటువంటి దాంట్లో కూడా మీరు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తరలించకపోవడం ద్వారా సమయానికి తరలించకపోవడం ద్వారా బస్తాలలో ఉన్నటువంటి ధాన్యం కూడా ఇలా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా కామారెడ్డి, మెదక్, ఈ ఉమ్మడి సంగారెడ్డి జిల్లాల్లో దాదాపుగా 5,000 క్వింటాలకు సంబంధించినటువంటి ధాన్యం ఇలా మొత్తం కూడా తడిసి ముద్దైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇలా బాయిల్ రైస్ మిల్లులకు వాటిని తరలిస్తే ఇలా రైతన్న 6 కాలం పండించినటువంటి ధాన్యం ఇలా కళ్ళ ముందు ఆగమైపోతే ఇలా మొత్తం కూడా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. చివరకు లారీలలో నింపడానికి ఎవరైతే హమాలీలు లేరని చెప్పి చెప్పుకుంటుంది ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా హమాలీలు లేకపోవడం ద్వారా ధాన్యం కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని గిడ్డంగులకు తరలించలేకపోతున్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఒకవైపు కేంద్రం పైన మీ నేరారోపణలు, కేంద్రమేమో రాష్ట్రం పైన నేరారోపణలు. ఇలా ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిసి రైతును ఇలా ఆగం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఇలా టీఆర్ఎస్ పక్షాన, తెలంగాణ రక్షణ సేన పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అక్కడక్కడగా కంటి తుడుపు చర్యగా మాత్రమే ధాన్యం కొనుగోలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇలా అకాల వర్షాలతోనే అన్నదాతలు ఆగమైపోతుంటే నష్టపరిహారం ఎంత వాటిల్లింది, కనీసం రైతుకు ఎంత నష్టం జరిగింది అనేటువంటిది కూడా అంచనా వేయడానికి కూడా నీ వ్యవసాయ సంబంధించినటువంటి శాఖ అధికారులు పనిచేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నడుపుతున్నావు? సిగ్గు లేకుండా ఇంకా నీ యొక్క కళ్ళబొల్లి సంబంధించిన కబుర్లు ఇంకెన్ని రోజులు చెప్పుకుంటా ఈ కాలం వెళ్ళ తీస్తావో రేవంత్ రెడ్డి సర్కారు ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా జిల్లాకు కూడా ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడ ధాన్యం తడిసిపోయిందో అది బాయిల్ రైస్ మిల్లకు పోవడానికి యోగ్యంగా ఉందో లేదో అనేటువంటి కూడా మీరు ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నష్టాన్ని అంచనా వేయాలి. నష్టపోయినటువంటి రైతాంగానికి ఇలా మీరు పరిహారం అనేటువంటి అందించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఇలా మొద్దు నిద్రపోతుండు రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి తక్షణమే కొనుగోలు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. హమాలీలను అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ట్రాన్స్పోర్ట్ కోసం ఉండబడేటువంటి లారీలను అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే సకాలంలో గిడ్డంగులకు తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చేయకుండా మీరు మొద్దు నిద్రపోతే మాత్రం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.